మన ప్రభువును ప్రియరక్షకుడునైన నజరేయుడైన యేసు గొప్ప నామములో మీ అందరికి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి అవకాశం ఇచ్చి మనల్ని ఈ విధంగా కలిపిన దేవునికి ఎంతగానో ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ లోకంలో మనుషులు వేటి కోసమో పరిగెడుతూ ఉంటారు. ధనం కోసం అయి ఉండొచ్చు, ఆస్తి కోసం అయి ఉండొచ్చు, అంతస్తు కోసం అయి ఉండొచ్చు, పలుకుబడి కోసం అయి ఉండొచ్చు. కానీ ఒకటి గుర్తుంచుకోండి సహోదరి సహోదరులారా, ఇవేవి కూడా పరలోకానికి టికెట్ సిద్ధం చేయలేవు. దిగంబరిగానే వచ్చాం, దిగంబరిగానే పోతాం. ఈ లోకంలో నువ్వేమి నింపుకున్నావో అవేవి కూడా పరలోకానికి నిన్ను చేర్చలేవు. కేవలం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే ఆయన రాజ్యానికి వారసులుగా చేయగలిగినది. చిన్న పాట పాడుకుని దేవుని నామాన్ని కనపరుద్దాం. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందుమా, మారు మనసును పొందుమా. ఇంకెంత సమయం ఉందో నీకు తెలీదు, నాకు తెలీదు. సో ఒకవేళ నువ్వు దేవుని తెలిసినా కూడా తప్పిపోయావేమో, మరలా దేవుని వైపు రా. ఆయన నీకోసం కునుకుపడ్డం లేదు, నిద్రపోవడం లేదు. నిన్ను చూచువాడు కునుకుడు నిద్రపోడు. ఇంకా సమయం ఉంది సహోదరి సహోదరుడా, తిరిగిరా. దేవుని ప్రేమ మళ్ళీ పొందు. ఎన్నాళ్ళు నీవు జీవించిన కానీ ఏమున్నది ఈ లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందర నీకు నిలిచే ధైర్యం నీకుందా? ఉందా సహోదరి సహోదరుడా? తీర్పు దినమునందున ఆయన ముందర నీకు నిలిచే ధైర్యం నీకుందా? అందుకే మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. పుట్టినప్పుడు ఏమీ తీసుకురాలేదు, అలాగే పోతున్నప్పుడు కూడా మనం ఏమీ కూడా తీసుకుపోలేం. నీ ఆస్తి ఇక్కడే ఉండిపోతుంది, నీ బంగారం ఇక్కడే ఉండిపోతుంది. కేవలం దిగంబరిగానే మళ్ళీ పైకి వెళ్తాం. అందుకే ప్రియ సహోదరి సహోదరుడు, దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగానే పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందున. నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రావెన్నడు. నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రావెన్నడు. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా.
దేవుని తెలిసి కొంతమంది భయపడుతూ ఉంటారు. కొంతమంది వ్యక్తుల వల్ల మనకు మరణం సంభవిస్తుందేమోనని, కొంతమంది వ్యక్తుల వల్ల మనకి గాయాలు అవుతాయేమోనని. కానీ దేవాతి దేవుడు ఏమంటున్నా తెలుసా? కేవలం వారిని నీ దేహాన్ని మాత్రమే గాయపరచగలరు, ఆత్మను గాయపరచలేరు. అందుకే మనుషులకు భయపడక, ఎవరికి భయపడాలో తెలుసా? నీ ఆత్మని కాక దేహాన్ని చంపే మనుషులకు భయపడకయ్యా. అవును సహోదరి సహోదరుడా, ఆత్మని కాక నీ దేహాన్ని చంపే మనుషులకు భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికే భయపడవయ్యా. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు పోవు, నీకంటూ ఏముంది? మరొకసారి, దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు పోవు, నీకంటూ ఏముందిలే. దేవుడు అంటున్నాడు, ఈ భూమి మీద నీ కోసం ఏమీ ఉండదు. నిత్య జీవం అనుగ్రహించేది ఆయనే. నిత్యము నీతో ఉండేది నీ భార్య కాదు, నీ భర్త కాదు, నీ చెల్లి కాదు, నీ తల్లి కాదు, నీ తండ్రి కూడా కాదు. ఎవరో తెలుసా? దేవాతి దేవుడే. పరిశుద్ధులతో కూడా, దేవదూతలతో కూడా నిత్యము ఆయన స్తుతించడానికి పరలోకంలో నిన్ను చేర్చుకుపోతూ ఉన్నాడు. ఆయన అలా చేర్చుకోవాలి అని అంటే ఇప్పుడే మారు మనసు పొందు. ఈ లోకంలో ఏమీ లేదు. సహోదరి సహోదరుడా, దిగంబరిగానే వచ్చాం, దిగంబరిగానే వెళ్ళిపోతాం. మనకంటూ ఏమీ లేదు ఈ లోకంలో. ఒక్కసారి ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేనికోసం పరిగెడుతున్నావో ఒక్కసారి నీ పరుగాపి ఒక్కసారి ఆలోచించు. ధనం కోసం పరిగెడుతూ ఉన్నావేమో. ధనం శాశ్వతం కాదు. ధనం ఒకనొక సమయంలో నేను రక్షించలేదు. మరి ఏదయ్యా రక్షిస్తుంది అని అంటే కేవలం నిత్య రాజ్యానికి వారసుడిగా చేయబడిన యేసు క్రీస్తుకు మాత్రమే శాశ్వత జీవాన్ని ఇవ్వగలిగిన అధికారం ఉంది. దేవుని పేరిట మరొకసారి మారతారని కోరుకుంటూ నా జీవితాన్ని నేను సరి చేసుకోబోతున్నాను. ఈ క్షణం నుంచి మీరు కూడా ఎంతో కొంత మార్పు ఈ పాట ద్వారా కలగాలని చిన్న ఆశ. మన ప్రభువును ప్రేక్షకుడనైన నజరేయుడైన యేసయ్య గొప్ప నామములో మరొక్కసారి మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. సెలవు. ఆమేన్.